ఈ వాక్యము మనకు వివేచన ఇస్తుంది, ఈ సామెతలు మనకు జ్ఞానం వివేచన ఇస్తుంది. ఇప్పుడు పౌలు గారు అంటున్నాడు, ఎప్పుడైతే ఆయన చిత్తమును గూర్చిన మర్మము మనకు తెలియజేయబడుతున్నదో సంపూర్ణమైన జ్ఞాన వివేచన మనకు కలుగుతుంది. ఈ రోజున మర్మము తెరబడినప్పుడు ఏం జరుగుతుంది? సంపూర్ణమైన జ్ఞానము వివేచన. ఆమనంటారా? వరాలలో శ్రేష్టమైనది ఏంటంటే జ్ఞానము వివేచన, బుద్ధి జ్ఞానము వివేచన. శ్రేష్టమైన వరాలు అవి, శ్రేష్టమైన వరాలు అవి, ప్రతి ఒక్కరికి అవసరమైన వరాలు అవి. బుద్ధి జ్ఞానము మరియు 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 వివేచన. ఇవి మిమ్మల్ని ఏం చేస్తాయంటే ఇవి మిమ్మల్ని పాపములో పడకుండా కాపాడతాయి, మిమ్మల్ని మోసంలో పడకుండా కాపాడతాయి. సాతాను యొక్క అనేకమైన ఉచ్చులు, అనేకమైన వలలో నుండి మిమ్మల్ని తప్పిస్తూ ఉంటుంది. అక్కడ బుద్ధి జ్ఞాన వివేచనలు దేవుడు మనకేమిస్తున్నాడు ఈ రోజున? ఆయన మర్మమును మనకు తెరచడం ద్వారా, ఆయన చిత్తమును కూర్చిన మర్మము, కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున ఇప్పుడు ఆయన చిత్తమును కూర్చిన మర్మము మనకు తెలియజేస్తున్నప్పుడు ఏమిస్తున్నాడు? ఆయన జ్ఞాన వివేచన సంపూర్ణతలో మనకి ఇస్తున్నాడు. ఇప్పుడు ఆయన సంపూర్ణమైన జ్ఞాన వివేచన మనకు కలగజేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఈ మర్మములు మనకు అందుకే ఇవ్వబడతాయి.